Garuda Kitchen World exclusive stainless steel samanlu wholesale and retail Aziz Plaza in Hyderabad. సో ప్రెజెంట్ అయితే మనం కొల్లూరు వచ్చేసాం సిద్దిపేట దగ్గరికి. అండ్ ఎక్కడ ఉన్నాము అంటే మనం పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. అండ్ ఈరోజు పల్లవి ప్రశాంత్ చాలా వీడియోస్ మనం రైతు బిడ్డగా తనని ఎన్నో వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాము. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేసినా అండ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కూడా తనకంటూ ఒక డిజిటల్ ఇన్స్టా క్రియేటర్గా, ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా మనందరికీ కూడా పల్లవి ప్రశాంత్ తెలుసు. ఎంతోమంది ఒక రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ని ఎంతోమంది ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈరోజు పల్లవి ప్రశాంత్ వాళ్ళ హౌస్ ఎలా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు, అండ్ తను యూజ్ చేసే ట్రాక్టర్ కానీ తన ఇల్లుని అన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నా. అండ్ ముఖ్యంగా తను బిగ్ బాస్ 7కి వెళ్ళాలనుకుంటున్నాడు. సపోర్ట్ చేయమని ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి సో మనం అందరం కూడా పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం. చాలామంది రైతు బిడ్డని సంబంధించి ఎంకరేజ్ చేయమని అడిగారు. కాబట్టి పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా తనని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. సో మరి పల్లవి ప్రశాంత్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ గ్యాంగ్ అంతా ఇక్కడ ఉన్నారు. హాయ్ బ్రో, కదా వెళ్ళారా, ఒకసారి వెళ్ళారా? తిను ఏంటది పల్లవి ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ అన్నమాట, ఓన్ బ్రదర్ కదా. కదా నువ్వేంటి బ్రేకప్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నావు? ఏ చెప్పవు, నిజం చెప్పు. ఏ కాదు, ఏదో సంథింగ్ ఉంది. ఏ పర్లేదు చెప్పు. లేదు నిజంగా. మరి అంత ఎమోషనల్ గా అంత ఏడుస్తూ బ్రేకప్ సాంగ్స్ చేస్తూ ఉంటావు? ఉట్టిగానే చేస్తున్నావా? సరే, మరి మీ అన్న ఏంటి బిగ్ బాస్ కి వెళ్తానంటున్నాడు, మరి సీజన్ 7కి 99% గ్యారంటీ. 99% బిగ్ బాస్ సీజన్ 7కి గ్యారంటీ అంట పల్లవి ప్రశాంత్. సో మరి వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉన్నారు. హాయ్ ఆంటీ. మీకు రెండు అబ్బాయా పల్లవి ప్రశాంత్? ఫస్ట్ బిడ్డ తర్వాత కొడుకు అబ్బాయి. సో మరి ఈ రోజు మీ అబ్బాయి మామూలుగా వైరల్ అవ్వట్లేదు. ఏ ఊరు వెళ్ళినా అన్నిట్లో కూడా పల్లవి ప్రశాంత్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే మీ సపోర్ట్ ఉండాలని అనిపిస్తుంది. మా అందరి సపోర్ట్ ఉంటది. అమ్మగా మీకు ఎలా ఉంది మీ అబ్బాయి ఎదుగుదల? కానీ అంటే ఎన్నో కష్టాలు పడి డబ్బులు పోగొట్టుకొని అన్ని చేసినా కూడా ఇంకా ఇది వద్దు నాన్న, డబ్బులు పోయి మనం వ్యవసాయం చేసుకుంటున్నాం, మనకి డబ్బులు ఎలా వస్తాయి అన్న ఒక మాట చెప్పకుండా అయినా సపోర్ట్ చేసుకొని వచ్చారు ఈ రోజు వరకు మీ అబ్బాయిని మీరు. సో మీకు అది ఎలా అనిపిస్తుంది? మాకు ఎందుకంటే వాడు ఎదిగితే జర మాకు కూడా సంతోషం ఉంటుంది అంతే. ఇప్పుడు బాగుంది. అందరు ఏమంటూ ఉంటారు బయట? ఇక బయట అంటే అందరు అట్లనే అంటారు. ఊర్లో అయితే గట్లనే చేస్తాడు, వాడు పిచ్చోడు లెక్క అదే ఇది అని అనుకుంటారు. కానీ మేము ఏం పట్టించుకోము. వాళ్ళతో ఏంది బిడ్డ నువ్వు మంచిగా ఉండాలని మేము సపోర్ట్ ఇస్తాము. సపోర్ట్ ఇస్తూ ఉంటారు. బయట అడుగుతారా పల్లవి ప్రశాంత్ వాళ్ళ అమ్మగారా మీరు అంటారా? అడుగుతారు. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుందా? ఓకే సరే, మరి మీ ఇల్లు చూపిస్తారా నాకు? చూపిస్తాను, రండి మరి తీసుకెళ్ళండి. ఏ బ్రేకప్ బాయ్ దా ఇటు. రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సూపర్. దా మీ హౌస్ ఎలా ఉంటది ఏంటి చూపించి. లేడా ప్రశాంత్? ఉన్నాడు, బయటికి వెళ్ళాడా? ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఏంటిది? ఆహా ఓకే. సో ఇది మీరు కట్టుకున్నారు ఇల్లంతా. మనం ఎప్పుడు కూడా పల్లవి ప్రశాంత్ ట్రాక్టర్ పైన తిరుగుతూ మనకి వీడియోస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు కదా. అదిగోండి ఆ ట్రాక్టర్. మీకు ఆ ట్రాక్టర్ ఫస్ట్ చూపించేస్తాను. మీ అన్నయ్యని రమ్మను. సో ఇదిగోండి పల్లవి ప్రశాంత్ తీస్తున్న ట్రాక్టర్ ఇదే. చాలా వీడియోస్ కూడా మనం ఈ ట్రాక్టర్ మీద తను చేస్తూ చాలా వీడియోస్ తీశాడు. బట్ అంటే వ్యవసాయం చాలా మంది అడిగారు మా సుమన్ టీవీ వ్యూవర్స్, ఎందుకండి చాలా కమెంట్స్లో వ్యవసాయం చేసే వాళ్ళది రైతులకు సంబంధించి వీడియోస్ అన్నీ చేయండి మేము చూస్తూ ఉంటామని. బట్ ఈరోజు ఒక రైతు బిడ్డ, ఒక యూట్యూబర్గా, ఒక మంచి ఇన్స్టా క్రియేటర్గా తనకంటూ ఒక మంచి ఫేమ్ని తన ఇండివిజువల్గా సంపాదించుకున్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ది ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసాం. కాబట్టి మీ అందరి సపోర్ట్ తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఇలాగే ఇంకా ముందుకు వచ్చేసండి. వాళ్ళ ఇల్లు కూడా నేను మీకు చూపించేస్తాను. సో వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆంటీ మీరు ఇక్కడ చేస్తారా వంట? కట్టెల పొయ్యి మీద చక్కగా వంట చేస్తారు. ప్రశాంత్ మీ ట్రాక్టర్ చూసేసాం తెలుసా?
ఇప్పుడే మీ ట్రాక్టర్ చూసేసాం. మహావీర్ ఎందుకు ఎక్కువగా బ్రేకప్ వీడియోస్ చేస్తాడు? ఏదో స్టోరీ ఉంది కదా? కాదు, ఏంటి సిగ్గుపడుతున్నాడు ఏంటి? స్టోరీ లేదని? స్టోరీ లేదు కదా అక్క, లేనప్పుడు ఏమంటారు? బయట నేను మీ ఫ్రెండ్స్ సీక్రెట్ గా అడిగాను అనుకో, తెలిసిపోతుంది. మరి అడగండి. అంటే ఏమైనా ఉందా? ఏం లేదు. అమ్మో, ఎంత సపోర్ట్ చేస్తున్నారు. సరే, మీ హౌస్ చూసేద్దామా? రండి. హాయ్ అంకుల్. లోపల పోతే ఆగమే, ఆగమే సమాన్లన్నీ. చూసారా, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చేసాం. ఈ రోజు మిమ్మల్ని కూడా చూపించేస్తున్నాం మా వ్యూవర్స్ అందరికీ కూడా. ఈ రోజు పల్లవి ప్రశాంత్ అందరూ గుర్తుపడుతున్నారు. మాకు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, మా నాన్న ఇలాగ 3 లక్షలు ఇచ్చారు, నేను ఇలా చేశాను. మా నాన్నకి ఇంకా మొహం చూపించలేక నేను ఏడుస్తూ ఉంటే మళ్ళీ మా నాన్న కూడా వచ్చారు మా దగ్గరికి. మరి నువ్వు చచ్చిపోయే ముందు నేను చచ్చిపోతాను అని కూడా మీరు అన్నారు. మరి ఇంకా ఆ ధైర్యంతోనే నేను ఇంకా వెనకడుగు వేయకూడదని ఈ రోజు నేను ఈ పొజిషన్ లో. ఇప్పుడు ఇదంతా నేను సంపాదించేదంతా వాళ్ళ కొరకే. కూరగాయల బేరం చేస్తే 10-5 మిగులుతాయి. పిల్లలు బాగుపడాలనే ఉంటది కదా, వాళ్ళ కొరకే. వాళ్ళు నన్ను బుక్కెడు అన్నం పెట్టి బట్టలు తెస్తే సరిపోయినా అంతే అంతే. మరి బాగా చూసుకుంటున్నారా పిల్లలు? ఇప్పటికైతే మంచిగానే. వాళ్ళు నన్ను బాధ పెడతలేరు, నేను వాళ్ళని బాధ పెడతలేను. అంటే ఇప్పటి వరకు అంటే ఫ్యూచర్ లో ఏమైనా పెడతారనా? ఇక భగవంతుందే. అలా బెటర్. మీరంటే చాలా ఇష్టం, అమ్మ నాన్న అంటే చాలా చాలా ప్రేమ ఉంది. వాళ్ళ తమ్ముళ్ళు అంటే మంచి ప్రేమ ఉంది, వాళ్ళ అక్క అంటే ప్రేమ ఉంది. బాగా చూసుకుంటాడు. అక్కను చూసుకుంటే సరిపోయి, నన్ను చూసుకోకున్నా సరే. అదేంటది? ఆడవిళ్ళకు ఇప్పటికి వీళ్ళు ఇప్పుడు చూసుకుంటామని అంటారు ఆడవిళ్ళని. వాళ్ళ పెళ్ళాలు వచ్చినాక చూసుకుంటే నాకు ఆడికే సంతోషం. చూసావా, మరి మీ ఆవిడ వచ్చిన తర్వాత టక్కని చూసుకుంటావా అని అడుగుతున్నారు. నేను ఒక్కడు కాదు, 3 కొడుకులు నాకు. ముగ్గురు కొడుకులు. ఏడి బ్రేకప్ బాయ్? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఆయన బయట పోయిండు, ఇంకో కొడుకు హైదరాబాద్ ఉండు. ఆయన మాకు వాళ్ళు జర బీదోళ్ళు. వీళ్ళకి ఏదన్నా సంపాదించినప్పుడు ఎంతో ఇంత వాళ్ళకు కష్టపడకుండా, మా అక్క కష్టపడుతుందని ఏదన్నా సాయం చేస్తే నాకు ఆకే తృప్తి. నాకు ఎవరన్నా మీ అసంటోళ్ళు సాయం చేస్తారు, తింటా ఉంటా. చెప్పు మరి, భరోసా ఇవ్వు నాన్నకి. బాబుకి తెలుసు. బావకి ఏమన్నా సాయం చేయాలరా, కోడలు ఉన్నది, మరి ఆమె పెళ్ళి అప్పుడు మంచుకో 2 లక్షలు ఇయ్యరా అంటే మా తాను ఎక్కడ అన్నప్పుడు నేనేం చేస్తా? అప్పుడు ఏం చెయ్య కదా, బతిలాడుతా. నువ్వు సపరేట్గా మూల అనుకో, నువ్వుకో, నేను అక్కతాన్ని పోను ఏం పోను అనుకుంటా బతిలాడు నేను. లేదులేండి, అలాంటిది ఏం లేకుండా శుభ్రంగా చూసుకుంటారు మీ 3 అబ్బాయిలు కూడా. చూసుకోవాలనే కోరుకుంటున్నాను. నా బిడ్డను చూసుకుంటే మమ్మల్ని చూసుకున్నట్టే. ఖచ్చితంగా ఆడపిల్లని బాగా చూసుకుంటారు. చూసారా, ఆడపిల్ల మీద ఎంత ప్రేమ. అంటే ఒక ఇంటికి కోడలుగా ఇచ్చినాక కూడా ఇంకా నా కూతురు బాగుండాలని కోరుకుంటున్నారు. నిజంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆడపిల్లలు ఇలాగా శుభ్రంగా ఉండాలని కోరుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. వాళ్ళు మంచిగా ఉంటేనే నాకు సంతోషం, లేకపోతే నాకేం లేదు. లేదు, బాగా చూసుకుంటాడు, చక్కగా చూసుకుంటాడు మీ అమ్మాయిని కూడా. అయ్యో, మరి ఏంటి బిగ్ బాస్కి వెళ్తానంటున్నాడు మరి ప్రశాంత్? బిగ్ బాస్ కానీ హీరో కానీ ఇవ్వాలని కానీ 10 రూపాయలు సంపాదించుకొని కాపాడుకొని నాకేం పెట్టకున్నా సరే, నా బిడ్డని మంచిగా చూసుకుంటే సరిపోయాయి, నాకేం లేదు ఇక. అంతేనా? మరి ఏంటి చెప్పను ఇప్పుడు చెప్పు. ఇప్పుడు మరి నాన్న బాధపడుతున్నారు, నాన్నకి ఏం భరోసా ఇస్తావు చెప్పు. నువ్వు ఉన్నా అంటే మళ్ళీ వాళ్ళు పోయినాక నా మీదకి సీరియస్ అయితే నేనేం చేస్తాను? మీదకి నా మీదకి నీ మీదకి నేనే. అక్క నన్ను చూసుకుంటా అన్న విషయం, అక్కను చూసుకుంటా అంటే నాకు సంతోషం ఉంటుంది. అక్కని చూసుకోమా? అక్కని చూసుకుంటారు, అమ్మ నాన్నని కూడా చూసుకుంటారు. మమ్మల్ని చూసుకోకుండా సరే, వాళ్ళు నా బిడ్డని చూసుకుంటే సరిపోయి. తప్పకుండా చూసుకుంటారు. ఏం ప్రశాంత్? ఎందుకు చూసుకోమక్క, మా అక్క కదా. అది చూసుకుంటారు, తప్పకుండా చూసుకుంటారు. సరేనా, మీరు ధైర్యంగా ఉండండి. అక్క మేము లేవా? ఒక్కనే ఉంటే 3 అనాలి కదా. నువ్వు మనం ఇప్పుడు పెళ్ళి అయ్యాక చూసుకుంటాం అని పెళ్ళి అయినాక పెళ్ళని చెప్పిన మాటలు పట్టుకొని చూసుకోకపోతే ఆమె ఆగమే అవుతుంది కదా. అందుకే పెళ్ళి వద్దండి. లేదు, చక్కగా పెళ్లి చేసుకుంటాడు, మంచి కోడలు వస్తుంది. కోడలు కూడా మీ కూతుర్ని, కొడుకు కోడలు ఇద్దరు బాగా చూసుకుంటారు. చూసుకోవాలమ్మా, చూసుకోవాలని నేను ప్రాధాన్యపడుతున్నా. వాళ్ళ కొరకు వాళ్ళు చాలా పేదోళ్ళు గట్లా. లేదు, బాగా చూసుకుంటారు. ఆంటీ ఏంటి మరి సంగతి? ఆంటీ బ్లాంక్ అయిపోయారు అంకుల్ ఆడవగానే. ఆరోగ్యం మంచిగా ఉంటలేదు, ఆమె ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. ఆంటీదా? ప్రశాంత్ అవునా? ఏమైంది అమ్మకి? వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు మొన్న.
అంతే ఊరికే డిస్టర్బ్ అవుతుంది. అయ్యో ఆంటీ, అమ్మ నాన్న చనిపోయిన అంకుల్ ఉన్నారు, ముగ్గురు మగపిల్లలు ఉన్నారు, పాప ఉంది. ఏడవకూడదు, అస్సలు బాధపడకూడదు మీరు. ఏడవకమ్మా. ప్రశాంత్ బాగా చూసుకోవట్లేదా మిమ్మల్ని? మంచిగా చూసుకుంటున్నాడు. అందరు మంచిగా చూసుకుంటారు, ఇప్పుడు మంచిగా చూసుకుంటారు. పెళ్లి అయినాక ఎట్లా చూసుకుంటారో తెలియదు. పెళ్ళి అయిన తర్వాత కూడా బాగా చూసుకుంటారు. అందుకే వద్దంటున్నాను వాటి. ముసలోడు అయినాక ఎట్లుంటది? ఆయననే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు పెళ్లి వద్దంటే ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటేనే వీళ్ళు కనిపించారు. ఈయన పెళ్లి చేసుకోకపోతే ఈయననే వాళ్ళు చేస్తారు. లేదు, పెళ్లి చేసుకుంటాడు, మంచిగా సక్సెస్ అవుతాడు. అండ్ అలాగే మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు, వాళ్ళిద్దరు తమ్ముళ్ళని బాగా చూసుకుంటాడు, మీ ఇద్దరిని కూడా బాగా చూసుకుంటాడు కదా. మరి మీరు ఇలా బాధపడితే ఎలా చెప్పండి? మీరు ఇంకా ధైర్యంగా ఉండాలి. డిస్టర్బ్ అవుతుంది ఓసారి, నైట్లో కూడా లేచి కూర్చుంటుంది, డిస్టర్బ్ అవుతుంది, ఆగమాన్ చేస్తుంది. అందుకే ఆమెతోనే భయం ఉంది, ఎవరితో నాకేం భయం లేదా. ఆంటీ కూడా మంచిగా సెటరేట్ అయిపోతారు, మీకు ఆ టెన్షన్ ఏం లేదు. నాకు ఏ టెన్షన్ లేదు, ఏదానికి టెన్షన్ లేదు. మా కొడుకులు సిటీకి పోయినా టెన్షన్ లేదు, ఏదానికి లేదు. ఆమె చూస్తేనే టెన్షన్. బీపీ 160, 170 అవుతుంది. గోళీలు వాడినా కానీ అట్లే అవుతుంది. మంచి ఆరోగ్యంగా అవుతారు, మీరు ఏం టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి, సరేనా? మరి ప్రశాంత్కి సపోర్ట్ చేయమని చెప్తారా మీరు? ఆంటీ సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నా. అంతేనా? వీళ్ళంతా సపోర్ట్ చేసేట్లనే ఈ లెవెల్కి వచ్చిండు, లేకపోతే రాకు. అంతే, ప్రజలంతా సపోర్ట్ చేసేపటికనే ఈ లెవెల్లో ఇప్పుడు ప్రశాంత్ అని యాడ్ చేస్తారు ప్రతి ఒక్కరు. తప్పకుండా ఇంకా పెరగాలి, ఇంకా ప్రశాంత్కు ఇంకా విలువ పెరగాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మేము కూడా మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి మంచి విలువ పెరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇలాదా ఇప్పుడు నీకే ఉంది టాస్క్. చూడు, అమ్మ నాన్న బాధపడుతున్నారు, మరి ఎలా చూసుకుంటావు ఏంటి నువ్వు? అక్క నాటి ఎట్లా చూసుకుంటా చెప్పు. అక్కను బాగానే చూసుకుంటా. ఇప్పుడు కాదు, పెళ్ళి అయినాక. నీకు పెళ్ళి అయిన తర్వాత నేను అయితే అది చెప్పు. సో మీ నాన్నగారి బాధ అంతా కూడా ముగ్గురు అన్నదమ్ములు ఓకే, మరి నా కూతుర్ని బాగా చూసుకుంటారా లేదా, నా పిల్లల అని భయపడుతున్నారు. చూసుకుంటారా మంచిగా? మరి ప్రతిరోజు ఫోన్ చేస్తున్నారు అక్కకి? అక్కనే చేస్తారు, అక్క చేస్తుంది, లేకపోతే అమ్మ చేస్తారు. అమ్మ చేస్తారు. అక్క అమ్మ కాదు, ఇక పైనుంచి మీరిద్దరు చేయాలి. ఎవరిద్దరు? మీరిద్దరు చేసి అక్క ఎలా ఉంది ఏంటి కనుక్కొని అక్కడ అక్కకి ధైర్యం చెప్తే ఇక్కడ అమ్మ నాన్నకి ధైర్యం చెప్పాలి. ఓకేనా? సూపర్. మరి మీ అభిమానులందరికీ చెప్పు, అన్నకి సపోర్ట్ చేయమని. సపోర్ట్ మాత్రం అన్నకి ఖచ్చితంగా చేయరు. బిగ్ బాస్ 7కి ఖచ్చితంగా అలా పోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. నాతో మీరు కూడా, నాకు 42,000 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నా, ఏమనుకోకూరి, అన్నకు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. బిగ్ బాస్ 7లో ఈసారి అన్న ఖచ్చితంగా ఉండాలని నేను ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేనా? సూపర్. సో మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ అందరికీ బాగా తెలుసు, బాగా ఫేమ్ అయ్యారు. రైతు బిడ్డ అని ఒక మంచి కాజ్తో వీడియోస్ కానీ అన్నీ కూడా మంచిగా సొసైటీలో బాగా పబ్లిక్కి బాగా నచ్చే విధంగా వీడియోస్ ప్రజెంట్ అవ్వడం కానీ అంతా బాగుంది. సో మరి ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7కి తన ప్రయత్నం అనేది చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాడు. అంటే ఊరు ప్రజలుగా, అంటే మీ వరకు చాలా మంది చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో ఊర్లో వాళ్ళందరూ ఏమంటున్నారు, బిగ్ బాస్ సీజన్ 7కి ఎంత స్ట్రాంగ్ గా తను ప్రయత్నిస్తున్నాడో మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మా సపోర్ట్ 100% ఉంటుంది మేడం. ఖచ్చితంగా ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ 100% సెలెక్టెడ్ అవుతాడని మన నమ్మకం ఉన్నది. అంతేకాదు మా రైతులకు కూడా ఫుల్ సపోర్ట్ ఉన్నది. ఖచ్చితంగా రైతు బిడ్డ బిగ్ బాస్ లోకి రావాలని మా కోరిక. ఖచ్చితంగా 100% వస్తాడు. అది సో యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటే చాలా మంది, కొంతమంది వెటకారిస్తుంటారు, కొంతమంది బాగుందని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. బట్ మీరు అంటే నెగిటివ్ గా వచ్చే కమెంట్స్ కి కానీ, నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళకి మీ ఊరు తరపున, మీ ఊరు ప్రజలకి మీరు చెప్పే మాటలు ఏంటి? నిజమైన రైతు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే మేడం. కొందరు కామెంట్ రైతు బిడ్డనా, ఇదా, తొక్క, తోటకూర, యూట్యూబ్ లో అవన్నీ నెగిటివ్ కామెంట్స్, అవన్నీ ఏం పట్టించుకోం మేడం. ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు. నిజమైన రైతు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ కావాల్సిందే, అవుతాడు కూడా. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మళ్ళీ వచ్చినా అంటే